ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ఎంటర్టైన్ చేయకపోయినా కావాల్సినన్ని వివాదాలు క్రియేట్ చేసుకొని వార్తల్లో నిలిచింది దీపికా పదుకొనే. భార్యవంత అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఆమె భర్త రణ్వీర్ సింగ్ లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నాడు. కానీ ఈ కాంట్రవర్సీ తన సినిమాపై ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకున్నాడో ఏమో క్విక్ గానే రియాక్ట్ అయ్యాడు. తమ చుట్టూ కాంట్రవర్సీలు లేకపోతే భార్యాభర్తలైన దీపిక రణవీర్లకు నిద్ర పట్టదేమో. టాలీవుడ్ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నాగేష్మిన్లతో పేచీలు పెట్టుకుని స్పిరిట్ కల్కి 2 నుండి బయటకొచ్చిన దీపికా పదుకొనే వర్కింగ్ అవర్స్ సాకుగా చూపి పిఆర్ గేమ్ ప్లాన్ చేస్తే తిరిగి ఆమెకే బెడిసికొట్టింది. దీంతో కామైపోయింది దీపికా పదుకొనే క్రియేట్ చేసుకున్న వివాదాలు సద్దుమణిగాయి అనుకుంటే ఇప్పుడు భార్య అడుగుజాడల్లో నడిచినట్లే కనిపిస్తున్నాడు రణవీర్. గోవాలో రీసెంట్లీ జరిగిన ఇఫీ వేడుకల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు రణవీర్. రజనీకాంత్ ను పొగిడేసి ఈ గల్లీ బాయ్ ఆ పక్కనే ఉన్న రిషబ్ శెట్టి నటన్ను ప్రశంసించే క్రమంలో హేళన చేశాడు. కాంతారా 2లో మీ నటన బాగుందని, అందులో మీరు దెయ్యం ఒంట్లోకి పోనినప్పుడు చేసిన యాక్టింగ్ సూపర్ అంటూ కొనియాడుతూ ఇమిటేట్ చేశాడు. ఇదిగో ఈ హైపరే అతన్ని సమస్యల్లోకి నెట్టింది. ముఖ్యంగా కన్నడిగుల కోపానికి కారణమైంది. పంజర్లీ దేవతను దెయ్యమనడంతో పాటు రిషబ్ నటనను కామెడీ చేశాడంటూ మండిపడ్డారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్స్ వినిపించాయి. ఈ మ్యాటర్ చిలికి గాలివానలా మారడంతో పాటు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే ధురంధర్ మూవీపై నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉందనుకున్నాడో ఏమో. వెంటనే క్లారిటీ ఇచ్చాడు రణవీర్. కాంతారా 2లో రిషబ్ నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఆ సీన్ చేయడానికి రిషబ్ ఎంత కష్టపడ్డాడో యాక్టర్ గా నాకు తెలుసు. మన దేశంలోని ప్రతి సంస్కృతి సంప్రదాయాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించండి అంటూ స్టోరీలో నోట్ పంచుకున్నాడు రణవీర్. మొత్తానికి దీపికల పిఆర్ స్టంట్స్ చేయకుండా, కన్నడిగుల కోపానికి బలి కాకుండా త్వరగానే సమస్య సద్దుమణిగేందుకు ట్రై చేశాడు రణవీర్.